హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. చాలా మంచి మ్యాచ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే హిస్టారికల్ విన్ అయ్యారు ఎస్ఆర్హెచ్. ఈ వీడియోలో ఈ మ్యాచ్ గురించి అండ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి ప్రివ్యూ ఇది మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లోకి వచ్చేసి చెన్నైలో 10-12 సంవత్సరాల నుంచి ఎస్ఆర్హెచ్ గెలవలేదు, ఇప్పుడు కూడా గెలవదు. వాళ్ళకున్న ఫామ్కి ఆ పిచ్లో మ్యాచ్ బ్యాటింగ్ చేయలేరు అని నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం. బట్ అదంతా రాంగ్ అని ప్రూవ్ చేశారు. స్లో పిచ్లో కూడా వికెట్లు పడుతున్నా సరే మ్యాచ్ అయితే విన్ అయ్యారు. బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బాగా చేసింది నిన్న. వాళ్ళ మైనస్ బౌలింగ్ అనుకున్నాం, బట్ నిన్న మాత్రం బౌలింగ్ బాగా చేశారు. చాలా నచ్చింది నాకైతే. సిఎస్కే బ్యాటర్స్ వాళ్ళ మార్చుకుంటూనే ఉన్నారు, కానీ అది మాత్రం నాకు కనపడలేదు. అసలు ఆ ఇంపాక్ట్ అయితే లేదు. చెన్నైలో వాళ్ళు ఆడుతున్నారని అయితే అనిపించలేదు. అదే నిన్న బ్యాటింగ్ చూసుకుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక ఆయుష్ ఓకే మంచి స్టార్ట్ ఇచ్చిండు, తర్వాత షేక్ సంథింగ్ మన తెలుగు బాయ్ ఆయన ఒక మంచి స్టార్ట్ ఇచ్చిండు. ఓకే ఒక స్లోగా వచ్చే వాళ్ళకి రన్స్ అంత ఇంపాక్ట్ అయితే ఏం చూపించలేదు. చూసినంతసేపు స్లోగా రన్ అవుతుంది. సరే సిఎస్కే గ్రౌండ్, అది లో స్కోరింగ్ మ్యాచ్, ఒక 160-170 వచ్చినా గుడ్ స్కోరే వాళ్ళకి అనుకున్నాం. అది కూడా రాలేదు. బ్యాటింగ్ అయితే చాలా స్లోగా ఆడారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆడుతుంది అదే జరిగింది. లాస్ట్ మ్యాచే మనం చూసాం, ధోని వచ్చి మాట్లాడిండు ఏమని, నెక్స్ట్ సీజన్ చూసుకుంటాం మేము, ఈ సీజన్ అంత మంచి లేదు, నెక్స్ట్ సీజన్ మంచి ప్లేయర్లను తెచ్చుకుంటాం అని చెప్పి మాట్లాడిండు. ఈ సీజన్ హోప్ వదిలేశారు అని లాస్ట్ మ్యాచ్లోనే అర్థమైంది. బట్ వాళ్ళకు ఒక 1% ఛాన్స్ ఉంది, దానికన్నా ట్రై చేస్తారు అనుకున్నాం, అది జరగలేదు. అది ఎస్ఆర్హెచ్ మాత్రం ఆ ఇంటెంట్ చూపించారు, అది నాకు బాగా నచ్చింది. ఎంత అంటే వాళ్ళ బౌలింగే వాళ్ళ మైనస్ అనుకుంటే, సిఎస్కేని 2018 తర్వాత ఆల్అవుట్ చేసిన ప్లేయర్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్. చెన్నైలో సిఎస్కే ఇంతవరకు ఆల్అవుట్ అవ్వలేదు 2018 నుంచి. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 2 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి నిన్న జరిగారు. అది నాకు బాగా నచ్చింది. వీళ్ళు ఇంత బౌలింగ్ చేశారు. హర్షల్ పటేల్ ఆ గ్రౌండ్లో, హర్షల్ పటేల్కి చాలా వికెట్లు ఉన్నాయి. ఇది మళ్ళీ రిపీట్ అయింది. హర్షల్ పటేల్ చాలా అంటే చాలా బాగా వేసిండు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇంతకుముందు మ్యాచ్లో ఓకే బౌలింగ్ ఉంది, ఒక మ్యాచ్ బాగా వేసిండు, తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చిండు. షమి ఫస్ట్ బాల్ ఆ వికెట్ తీసుకుండు, ఆ షమి బయటకు వచ్చిండు అనిపించింది. ఆ స్లో పిచ్ మంచి సెట్ అయింది అనిపించింది. బాగా వేసిండు షమి కూడా. ప్యాట్ కమిన్స్ కూడా మంచిగా వేసుకుంటూ వికెట్లు తీసుకుంటూ అందరూ. కమిండు మెండిస్ కూడా జెడ్ వికెట్, అసలు మంచి టర్నింగ్. జడేజా ఒక స్పిన్నర్ అయ్యిండు కూడా ఆ బాల్ని పిక్ చేయలేకపోయిండు. కమిండు మెండిస్కి ఉన్న ఒక ఫీచర్ ఉంది ఏంటంటే, రైట్ ఆర్మ్ బౌలింగ్ వేయగలుగుతుండు, లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేయగలుగుతుండు, రెండు వేయగలుగుతుండు. అది బ్యాటర్స్ని కన్ఫ్యూజ్ చేసిండు. దానివల్లనే వికెట్ వచ్చింది. జెడ్ వికెట్ మంచిగా అసలు చాలా అంటే చాలా బాగా తీసిండు. ఫీల్డ్లో కూడా అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపించిండు కమిండు మెండిస్. ఏంటంటే ఒక క్యాచ్ పట్టిండు, నాకు ఆ ఫోటో దొరికితే ఆ విజువల్ దొరికితే మీకు వేస్తా స్క్రీన్ మీద, లేకపోతే మీరు హైలైట్స్లో చూడండి. అసలు అబ్బా 11 meters రన్నింగ్ చేసి ఫుల్ డైవ్ కొట్టి లెఫ్ట్ సైడ్ క్యాచ్ పట్టిండు. అసలు మామూలు క్యాచ్ కాదు, మ్యాచ్ను మొత్తం టర్న్ చేసిన క్యాచ్ అది ఫామ్లో ఉండు. కొత్త ప్లేయర్ సంథింగ్ బెతెల్లా సంథింగ్ పేరంత కరెక్షన్. ఆ ప్లేయర్ 42 runs కొట్టిండు. 19 balls 20 balls 25 balls 42, అసలు హైయెస్ట్ రన్స్ సిఎస్కే ప్లేయర్స్లో. ఆ క్యాచ్ బట్టి మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసిండు. అతను ఉండుంటే ఒకవేళ ఖచ్చితంగా 180 మార్కు టచ్ అయ్యేవాళ్ళు సిఎస్కే. దాన్ని కాకుండా కమిండు మెండిస్ అడ్డుగా నిలబడ్డాడు అనిపించింది నాకైతే. చాలా బాగా ఎఫెక్ట్ చూపించిన ప్లేయర్ అయితే కమిండు మెండిస్. బౌలింగ్లో, ఫీల్డింగ్లో, బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. ఇటు విషయానికి వస్తే వీళ్ళు ఫాస్ట్గా వికెట్లు పట్టడం వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాటర్ని తీసుకుర్రు. అతను అంత ఎఫెక్ట్ చూపించలేకపోయిండు. ఇంకా రవిచంద్ర అశ్విన్ వచ్చే ఛాన్స్ లేదు, అది మైనస్ అనిపించింది నాకైతే. ఖలీల్ ఫస్ట్ ఓవర్ వికెట్ తీసుకుండు, ఓకే. ఇంకా తర్వాత ఖలీల్కి వికెట్లు ఆడేది ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అంటే ఒక 60-70 runs ఇస్తేనే కాదు, ఆ పిచ్లో 40 runs 35 runs ఇచ్చిన ఎక్స్పెన్సివే. ఎందుకంటే అంత స్లో పిచ్లో అన్ని రన్స్ ఇవ్వటం ఎక్స్పెన్సివే కాబట్టి నాకు అది అనిపించింది. ఇంకా నూర్ కూడా మరి ఒక ఓవర్లో 100 వేసిండు.
2 నో బాల్ వేసిండు ఒక్క ఓవర్లోనే అక్కడ. బట్ దాన్ని ఎస్ఆర్హెచ్ యూజ్ చేసుకోలేదు. అది వాళ్ళ బ్యాడ్ లక్. ఒకే ఓవర్లో 2 నో బాల్ అనేది అసలు చాలా అరుదుగా చూస్తాం అది. బట్ అది నిన్న జరిగింది. అయినా సరే ఏం జరగలేదు వీళ్ళకి అది డ్యామేజ్ కూడా అంతేం జరగలేదు. ఇది ఈ మ్యాచ్లో జరిగింది. నాకు వీళ్ళ బ్యాటింగ్ అయితే నచ్చింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత 1 డౌన్ దిగిండు. ఇషాన్ కిషన్ 40+ రన్స్ మంచిగా మంచిగా ఆడిండు కూడా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఎన్నో కాంట్రవర్సీలు చూసాం. ఆ కాంట్రవర్సీల మధ్యలో ఇప్పుడు ఇన్ని రన్స్ కొట్టాలి, ఎందుకంటే ఖచ్చితంగా డ్రాప్ చేస్తారేమో, ఇన్ని కాంట్రవర్సీలు వచ్చినా ఎస్ఆర్హెచ్ డ్రాప్ చేస్తారేమో అనుకున్నాం. బట్ డ్రాప్ చేయకుండా ఛాన్స్ ఇచ్చారు. ఒక మెయిన్ పిల్లర్గా నిలబడ్డారని చెప్పొచ్చు. అన్ని రన్స్ రావడానికి కారణం, వాళ్ళు కంఫర్టబుల్గా గెలవడానికి ఇషాన్ కిషన్ ఒక కారణం. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ తనకీ తెలీదు. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. తనకీ తెలీదు ఆ విషయం, తగిలిందా తగలలేదా అట్లా ఇట్లా పోయినప్పుడు తగిలి ఉండొచ్చు అని అనుకొని వెళ్ళిపోయిండు. ఫిక్సింగ్ అన్నారు, అదన్నారు. మళ్ళీ చెప్తున్నా, ఐపీఎల్లో ఫిక్సింగ్ అంటూ ఉండదు. ఉన్నా చాలా వాళ్ళ ఫోన్లు అన్నీ ట్రాపింగ్లోనే ఉంటాయి, మొత్తం చెక్ చేస్తూనే ఉంటారు. ఒకళ్ళు ఫిక్సింగ్, ఇప్పుడు ఎంఐ ఫిక్సింగ్ చేసిందని సరే సిఎస్కోనే సరే వచ్చి ఎవరో అన్నారు అనుకుందాం, వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చుగా తెలిస్తే. ఫ్యాన్స్ అంటాం తప్ప అక్కడ ఉన్న ప్లేయర్స్ ఎవరు అనరు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ విన్స్ ఉన్నాయి, ఎక్కువ కప్స్ ఉన్నాయి కాబట్టి ట్రోల్స్ అనేవి కామన్. నేనైతే అదే అనుకుంటున్నా, అంతే తప్ప ఏముండదు. అదే వేరే టీంలో జరుగుంటే అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఎంఐ అనేసరికి అలా రియాక్ట్ అయ్యారు, అంతే తప్ప ఇషాన్ కిషన్ ఫిక్సింగ్ చేసిండని ఏముండవు. వాళ్ళ మీద ఆ ఫోన్ ట్రాపింగ్లు అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. అంతకీ మేనేజ్మెంట్కి డౌట్స్ వస్తే వాళ్ళు కేసు వేయచ్చు, రైడ్లు చేపించచ్చు, చెక్ చేపించచ్చు. ఇంకా ఇటువైపుకి వస్తే వికెట్లు పడ్డ తర్వాత నితీష్ని ఫస్ట్ పంపాలి. ఎందుకంటే నితీష్ ఆ మిడిల్లో కూడా ఆడలేకపోతుండు. ఫస్ట్ నుంచి అసలు ఆ రన్స్ రాలేదు, ఆడలేకపోతుండు అనిపించి అందరినీ కమెండు మెండీస్ని తీసుకోవడం ఎంత ప్లస్ అయిందో అని బ్యాటింగ్లో కూడా చూపించిండు. ఆడిందో 30 రన్స్ 40 రన్స్ అయినా సరే ఎఫెక్టివ్గా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిండు. అటువైపు నితీష్ ఉన్నది, ఎందుకంటే వాళ్ళకుంది ఇంకా 3 వికెట్లు పడితే అయిపోతుంది. అక్కడ వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు, వన్స్ని టూస్లా కన్వర్ట్ చేశారు. రన్నింగ్ చేసిన ఆర్ఆర్ ఇంతకుముందు మ్యాచ్ల్లో పోగొట్టుకుంది ఏంటంటే లాస్ట్లో ఆ రన్స్ తీయకపోవటం, సింగిల్స్ తీసి ఆగిపోవటం, 2 ఉన్న కాడ కూడా సింగిల్ తీసి ఆగిపోవటం. బట్ ఎస్ఆర్హెచ్ నేను నా తప్పు చేయలేదు, లాస్ట్ వరకు తీసుకుపోవాలని అనుకోలేదు. మంచిగా వన్స్ని 2గా కన్వర్ట్ చేశారు, టూస్ని 4లకు కూడా కన్వర్ట్ చేశారు. అది బాగా నచ్చింది. నాకైతే ఇంప్రెసివ్గా అనిపించింది మాత్రం కమిండు మెండీస్. చాలా అంటే చాలా, ఫీల్డింగ్లో అయినా, బౌలింగ్లో అయినా, బ్యాటింగ్లో అయినా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారేమో అనుకున్నా. బట్ హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసుకుంటూ మంచిగా వేసిండు కాబట్టి హర్షల్ పటేల్కి ఇచ్చారు, నో ప్రాబ్లం. కమిండు మెండీస్ అయితే ఇంప్రెసివ్. కమిండు మెండీస్ కుమ్మేశాడు అనిపించింది. ఇది ఈ వీడియో. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్లా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కేకేఆర్ అంటే లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ రన్ చేజ్, ఈ ఇయర్ లోయెస్ట్ రన్ చేజ్. ఇది గుర్తొస్తుంది మనకు తెలుసు. మొన్న ఇంతకుముందు వీళ్ళిద్దరు ఆడిన లాస్ట్ మ్యాచ్ 111 11ని వీళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. వీళ్ళు ఆ రోజు ఎందుకు ఓడిపోయారో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళ కెప్టెనే చెప్పిండు. అసలు మేము ఎలా ఓడిపోయాం కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ కెప్టెన్ చెప్పాడు. చూడాలి ఇప్పుడు వీళ్ళ హోమ్ గ్రౌండ్, వీళ్ళకి నచ్చిన పిచ్ ఇస్తారా, ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటారా లేదా మరి చూద్దాం. ఇంతకుముందు అయితే వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు హోమ్ గ్రౌండ్స్లో చెప్పారు మాకు కావాల్సిన పిచ్ మా బ్యాటింగ్కి సరిపోయే పిచ్ ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళ బ్యాటింగ్ అయితే చెప్పారు. చూద్దాం మరి ఈ మ్యాచ్ అయినా ఆ మంచి వాళ్ళకి సెట్ అయ్యే పిచ్ తీసుకొని విన్ అవ్వగలుగుతారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇప్పుడు వీళ్ళకి. వీళ్ళు 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలవాలి, వీళ్ళు 6 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలవాలి. కాబట్టి ఇద్దరికి ఆల్మోస్ట్ ఇంపార్టెంటే, వీళ్ళకి ఇంకొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయారంటే 5కి 5 గెలవాల్సి వచ్చింది సిచ్యువేషన్ వచ్చింది. అందుకోసమని వీళ్ళు బాగా ఆడాలి, ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. చాలా లోలో ఉన్నారు ఇప్పుడు కేకేఆర్, ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ వీళ్ళు ఆ 111 ఓడిపోయాకే చాలా లోలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళ మిడిల్ ఆర్డర్ అంత టెస్ట్ అవ్వలేదు, ఒక్కళ్ళ నుంచి కూడా రన్స్ లేవు, అసలు ఎవరు ఆడట్లేదు. టాప్ ఆర్డర్ ఓకే చాలా మంచిగా స్టార్ట్ ఇస్తున్నారు, కానీ లాస్ట్ మ్యాచ్ కూడా అదే జరిగింది జీటీ మీద. టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇస్తున్నారు పవర్ ప్లేలో, ఆ మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, రన్స్ రావట్లేదు.
చూడాలి. వీళ్ళ మిడిల్ ఆర్డర్ అలానే ఉంది కానీ లోవర్ ఆర్డర్ మళ్ళీ శశాంక్ వీళ్ళు వచ్చాక అది కవర్ అయిపోతుంది. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ వీళ్ళు బ్యాటింగ్ చేయకపోయినా సరే టాప్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ బాగుంది. పంజాబ్‌ది పై చెయ్యి కానీ వీళ్ళది హోమ్ గ్రౌండ్ కాబట్టి 50-50 ఛాన్సెస్. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఈ మ్యాచ్ గురించి రేపు మాట్లాడుకుందాం మళ్ళీ హైలైట్స్. ఇది ఈ మ్యాచ్లో నాకు తెలిసి వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటారో లేదో చూద్దాం.